మెగా వర్సెస్ నందమూరి అనే విధంగా అఖండ 2 సినిమా మాత్రం అగ్గిరాజేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా వార్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్ల రూపంలో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు. అసలు ఈ బడా హీరోల ఇజ్జత్ మొత్తం కూడా తీసేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే మరి నందమూరి ఫ్యాన్స్, అదేవిధంగా మెగాస్టార్ గారి ఫ్యాన్స్, ఇది ఇప్పుడు కాదు గతం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కూడా లోపల సంఘర్షణ నడుస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఒక సినిమా వచ్చిందా, బాలకృష్ణ గారి సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ అందరు కూడా మూకుమ్మడిగా ఈ సినిమా బాగోలేదు అని చెప్పేసి ప్రచారం చేయడం, ఇటు ఈయన సినిమా వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ అదే విధంగా ప్రచారం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి అఖండ 2 సినిమా, ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా ఎంత సూపర్ డూపర్ గా బజ్ ఏర్పడింది మనం చూసాం. అంటే ఎలాంటి ప్రమోషన్స్ చేయనప్పటికీ కూడా, స్టార్ట్ చేయనప్పటికీ కూడా చాలా బజ్ అనేది సినిమాకి ఏర్పడింది. మరి అందులో ఉన్నటువంటి బాలకృష్ణ గారి లుక్స్ పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, సీక్వెల్ అని కావచ్చు, రకరకాలుగా మొత్తం ఇదైతే సినిమాకి చాలా బజ్ వచ్చింది. సో మరి అప్పటి నుంచి కూడా కొంతమంది ఇక్కడ మరి బాలేబాబు గారి ఓవర్గా చూపించారు, అక్కడ కార్టూన్ లాగా ఆ విధంగా చేయడం ఏంటి, ఏదో అంటే ఇట్లా రకరకాలుగా బాలేబాబు గారు కామెడీ చేస్తున్నారని చెప్పేసి, అది హీరోయిజం కాదు కామెడీ అని చెప్పేసి, కామెడియన్ అని చెప్పేసి రకరకాలుగా కొంతమంది మన మెగాస్టార్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కావాలని దీన్ని నెగిటివ్గా తీసుకెళ్తూ ఉన్నారు. సో మరి వాళ్ళు ఊరుకుంటారా? మరి మెగాస్టార్ గారి ఫ్యాన్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఇటు అంటే ఈ హీరోని అన్నప్పుడు వాళ్ళు, ఆ హీరోని అన్నప్పుడు వీళ్ళు, ఇట్లా అనుకుంటూనే ఉంటారు. సో ప్రజెంట్ అయితే మెగా వర్సెస్ నందమూరి అనే విధంగా ఒక ఫ్యాన్ వార్ అనేది మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ బాలేబాబు గారిని కార్టూన్ అంటే ఇక్కడ బాలేబాబు గారి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇక్కడ వీళ్ళు మెగాస్టార్ గారు అనడము, సో మరి వాళ్ళు మళ్ళీ వినడం, సో ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట. దీనికి ఒక అంటే ముగింపు ఎప్పుడు పలుకుతారు అంటే స్వయంగా హీరోలే వచ్చి చెప్పినా కూడా ఫ్యాన్స్ మాత్రం వినే పొజిషన్లో మాత్రం లేరు. అంటే ఓన్లీ వీళ్ళ ఫ్యాన్స్ అంటే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా ఇంతే. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వేరే వాళ్ళు బాగోలేదని ప్రచారం చేయడం, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వీళ్ళు బాగోలేదని ప్రచారం చేయడం, లేకపోతే ఏదో ఒక రకంగా మాత్రం ఫైటింగ్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి. స్వయంగా వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పారు హీరోలు కూడా, మేమందరం కూడా బాగానే ఉంటాం, మీరు కూడా బాగా ఉండండి, ఎందుకు అనవసరంగా ఫైటింగ్స్ చేస్తూ ఉంటారు, మేము ఇప్పుడు నార్మల్గా సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అందరం కలిసిమెలిసే ఉంటాం, మీరు కూడా అదే విధంగా ఉండండి, అనవసరంగా ఫైటింగ్స్ చేసుకోకండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు మరి అది పిచ్చి అనుకోవాలా, వెర్రితనం అనుకోవాలా, ఇంకేంటి సరే, కనీసం హీరోకి ఇచ్చినటువంటి వాల్యూ ఇంట్లో వాళ్ళకి సగం కూడా ఇవ్వరు, ఇంట్లో వాళ్ళకు అంత టైం కూడా కేటాయించారు. అలాంటిది ఎక్కడో ఉన్నటువంటి హీరో కోసం ఆ హీరో వచ్చి మీకు ఒక పూట అన్నం పెడతాడంటే అది కూడా కాదు. సో వాళ్ళ కోసం మేము లక్షలు ఖర్చు చేస్తాము, కోసుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తామని రకరకాలుగా ఎప్పటికప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా అంతే. బట్ ఒక విషయం ఏంటంటే హీరోలు వాళ్ళు ఏంటి సినిమా చేస్తారు, మనని అలరిస్తారు, ఓకే అది ఒప్పుకోవచ్చు. బట్ సినిమాని సినిమా లాగానే చూడాలి. దాని సినిమా ఎంతసేపు ఉంటుంది, ఆ సినిమాని చూసి ఓకే ఎంటర్టైన్ అయ్యి బయటకు వచ్చి ఓకే మన పైన ఏంది అది చేసుకోవాలి. కానీ ఇంకా దాని గురించే మేము ఫైట్ చేస్తూ ఉంటాము, ఆ హీరో గురించే మేము ఫైట్ చేస్తూ ఉంటామంటే ఇది ఖచ్చితంగా తప్పు. సో ఇప్పటికైనా ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం తెలుసుకొని హీరోకి ఓకే మేము బానిసలం కాదు, జస్ట్ ఫ్యాన్, సినిమా వరకే ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇప్పటికైనా ఈ నందమూరి ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి ఈ ఫ్యాన్ వార్ని కూడా ముగిస్తే బాగుంటుంది అని చెప్పేసి హీరోలు కూడా కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ వారం అనేది ఎప్పటి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అని.